గాయ్స్, అనదర్ మినీ వ్లాగ్. వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ అండ్ టమాటో బజ్జీ ఇవన్నీ చూసుంటారు కదా. ఇప్పటి వరకు కూడా మీరు ఎప్పుడు ట్రై చేయని రెసిపీ అయితే మీ ముందుకు తెచ్చేసాను. దొండకాయ బజ్జీ అండి. ఈ టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. అందరూ ఒక్కోలా చేస్తుంటారు. సో నేనెందుకు ఇలా చేయకూడదని చెప్పేసి నాకు వెంటనే ఒక థాట్ వచ్చేసింది. సో ఇలాగే ట్రై చేద్దాము, వస్తే ప్లస్ అయినట్టు, లేకపోతే లేదు అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను. నేను మొన్న సాంబార్లోకి దొండకాయలు తీసుకొచ్చానండి. దొండకాయ, బెండకాయ ఇవన్నీ తీసుకొస్తే కొన్ని మిగిలిపోయాయి. అవి పండిపోయి ఒకవేళ కర్రీ చేద్దామంటే కర్రీ అన్నీ కూడా లేవు. జస్ట్ ఒక 3 మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఏం చేయాలా అని ఆలోచించగానే ఒక థాట్ వచ్చేసింది, బజ్జీ చేయాలని. దొండకాయ బజ్జీ ఈ నేమ్ వింటాకే చాలా కొత్తగా ఉంది కదా మీకు. నేను కూడా అలానే అనుకున్నాను, కానీ టేస్ట్ చేస్తే ఉందండి, అబ్బా చాలా బాగుంది. ఎలా చేసుకోవాలో ఏంటో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం కారం, బేకింగ్ సోడా అండ్ సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఎటువంటి ఉండలు కూడా లేకుండా అలా మాత్రమే మిక్స్ చేసుకోండి, అప్పుడే మంచిగా వస్తుంది. టేస్టీ కూడా బాగుండిద్ది. స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుందండి ఈ దొండకాయ బజ్జీ. నాకు తెలిసి స్ట్రీట్ స్టైల్ వాళ్ళు కూడా ట్రై చేసి ఉండరు. సో నేనే ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎంత బాగుందంటే నిజంగా నాకు చెప్తుంటేనే మౌత్ వాటరింగ్ స్టార్ట్ అయిపోతుంది. మా హస్బెండ్కి ఇస్తే నేను ఏంటి ఎక్స్పెరిమెంట్ నా మీద చేస్తున్నావు అని చెప్పేసి షాక్ అయిపోయారు. కాదు, ఒకసారి తిని చూడు అని చెప్పేసి అయితే ఇచ్చాను. ఇవ్వంగానే మా హస్బెండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది, నీకు ఎలా వస్తాయి ఇలాంటి థాట్స్ అని చెప్పేసి అయితే కొంచెం అప్రిషియేట్ చేశారు. నేను ఇంకా ఆగుతానా, ఇంకా కొత్త కొత్తవి చేయాలన్న ఆలోచనలు వచ్చేస్తాయి కదా. సో ఇలా పండిపోయినవి కాకుండా పచ్చిగా ఉన్న దొండకాయలు అయితే తీసేసుకున్నాను. నేను ఎలా షేప్లో కట్ చేసుకున్నానో ఇలా మాత్రమే కట్ చేసుకోండి. మీకు నేను చూపిస్తున్నాను కదా, నా దగ్గర ఒక 3 మాత్రమే ఉన్నాయండి. ఆ 3నే నేను వేసేసుకున్నాను బజ్జీలాగా. సో నేను ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక చుక్కలాగా వేసానండి. మనకి ఆయిల్ హీట్ అవుతుందా లేదని మనకు తెలియాలి కదా. సో అలా హీట్ అయిన ఆయిల్లో ఇలా నేను కొంచెం ముంచేసుకొని దొండకాయ ముంచి బజ్జీలు అయితే వేసేసుకున్నాను. ఎంత బాగా వచ్చినాయి అంటే మీరు చూస్తూ ఉండండి. ఇది కేవలం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటూనే ఉండండి. నా దగ్గర ఉన్న 3 కూడా కట్ చేసేసి ఆ 3 కూడా దీనిలో వేసేసాను. చాలా బాగా వచ్చినాయి అండి. మీరు కూడా కన్ఫర్మ్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇలా ఎవరైనా ట్రై చేసి ఉన్నారో లేదో కూడా చెప్పేసేయండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతూ ఒక్క లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. ఫస్ట్ టైం మా హస్బెండ్ లైవ్ చేశారండి. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.